అండి ప్రైజ్ లార్డ్. దేవుని నామాన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను దేవునికి అర్పణ అర్పించాడు. అలాగే తన తమ్ముడైనటువంటి హేబేలు కూడా దేవునికి అర్పణ అర్పించాడు. దేవుడు కయ్యను అర్పణని నిరాకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. ఎందుకని ఇలా జరిగిందంటే, హేబేలు శ్రేష్టమైన వాటిని అర్పించే మనసుతో దేవునికి అర్పించాడు. కయ్యను మాత్రం లోకాశతో అర్పించే గుణం, అర్పించే మనసు లేకుండా తన అర్పణను అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించారని తెలుసుకున్న కయ్యను ఆ కోపంతో ఉగ్రుడై కక్ష సాధింపు చర్యతో తన తమ్ముడు వద్దకు వెళ్ళి అతని మీద పడి అతన్ని అక్కడ చంపినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కయ్యను ఒక క్షణం ఆగి ఆలోచించి, అయ్యో తప్పిదం నాదే, నేనే పొరపాటుగా అర్పణను అర్పించాను అని ఆగి ఆలోచించి నిదానించుకొని తను తాను సరిచేసుకుని ఉంటే అతని జీవితం అనేది వేరేలా ఉండేది. కానీ ఒక్క క్షణం ఆలోచించకుండా కక్ష సాధింపుతో పగ తీర్చుకోవాలని అక్కడ తమ్ముడిని చంపడం అనేది జరిగిందండి. తద్వారా శాపగ్రస్తుడిగా మారిపోయాడు, దేశదిమ్మరైపోయాడు. తనకి, తన కుటుంబానికి, తన వంశానికి తీరలేని శాపాన్ని తెచ్చిపెట్టాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మన శరీరంలో కాలుని చూసి చెయ్య, చేతిని చూసి కాలు అసూయ పడతాయండి, ఈర్ష్య పడతాయా? కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుని మనం చేతితో తీస్తాము. ఒకే శరీరంలోని అవయవాలకే కక్ష సాధింపులు, కోపతాపాలు, పగలు ప్రతీకారాలు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మనందరము క్రీస్తు శరీర భాగంలోమై ఉన్నాం కదా. అందుకనే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ రోజు కయ్యను ఒక క్షణం ఆగి, అయ్యో తప్పిదమ నాదే అని సరి చేసుకుని ఉంటే అతని జీవితం అనేది వేరేలా ఉండేది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా కంగారు పడిపోయి తొందరపాటుతనంలో, ఎమరపాటుతనంలో కోపోద్రేకాలకు గురైపోయి ఒక్క సెకండ్లో ఆ కోపాన్ని, పగలు ప్రతీకారాలు ఇచ్చుకోవడం కన్నా ఒక సెకండ్ ఆలోచించి నిదానించి సమయానికి సరైన జ్ఞానంతో ప్రతిచర్య జరిగిస్తారని, సరైన సమయంలో ఏ విధంగా నడుచుకోవాలన్న అవగాహనతో మెలుగుతారని కయ్యను హేబేలు యొక్క జీవిత కథ ఈ విధంగా తెలియజేస్తుంది. మనము కయ్యను వలె కోపాలకు, కక్షలకు, ప్రతీకారాలకు పోకుండా క్రీస్తు మనల్ని ప్రేమించిన రీతిగా మనము కూడా సహోదర ప్రేమ కలిగి జీవించలాగున ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్.